అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మణికంఠ గారు ఎలా ఉన్నారు? ఎలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఎనీవే ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్గా ఛానల్ తరపున ప్రేక్షకుల తరపున మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025కి సంబంధించి. థ్యాంక్ యూ సార్. మరి సింహరాశి పరిస్థితి ఎలా ఉందంటారు మరి డిసెంబర్ మాసంలో? అయితే అన్ని రాసులతో పాటు ద్వాదశ రాశులు అన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే రానున్న సంవత్సరంలో గ్రహాలు కొన్ని మారుతున్నాయి కాబట్టి కొంతమేర మార్పులు అనేది అన్ని రాసుల్లో ఉన్నాయి. తద్వారా డిసెంబర్ మాసంలో సింహరాశికి కూడా కొంత మార్పులు అయితే కనిపిస్తున్నాయి. బాగానే కనిపిస్తున్నాయి, కొంత ఏం కాదు, బాగానే కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి, కొంచెం మార బాగానే కనిపిస్తుంది. కాబట్టి అయితే మొదటిగా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ సింహరాశిలో 4వ ఇంట్లో బుధుడు ఉండడం, 6వ ఇంట్లో శుక్రుడు ఉండడం, అదే మనకి 7వ ఇంట్లో శని. రానున్న కాలంలో బుధుడు మారుతున్నాడు, అలానే శుక్రుడు మారుతున్నాడు. ఈ అన్ని గ్రహాలు కూడా, ఈ నవగ్రహాలు ఛాయాగ్రహాలు రెండు ఏవైతే రాహుకేతులు ఉన్నాయో అన్ని గ్రహాలు కూడా ఏదో చెప్పినట్లుగానే ఎవరో అలాగా తీసుకెళ్ళిపోతున్నట్టుగానే ఆ ఒక ట్రైన్కి కనుక మనం బోగీలు కడితే ఎలా ఉంటుందో ఒక బోగి వెనక ఒకటి, ఒక బోగి వెనక ఒకటి అలా వెళ్ళిపోతుంది అనమాట. అది కూడా ఎలా అంటే ఇప్పుడు మనకి వందే భారత్ ట్రైన్ వచ్చింది. ఆ వందే భారత్ ట్రైన్ లాగా వస్తున్నాయి ఇప్పుడు గ్రహాలండి. ఇంతకుముందు మనకి గూడ్స్ బండ్లా మారాయి. ఇప్పుడు ఈ అదృష్టం ఎలా ఉంటుందంటే వందే మాతరం ఎట్లా ఉంటుంది, వందే భారత్ ట్రైన్ ఎలా ఉందో ఆ రకంగా మారుతున్నాయి. మొదటగా చంద్రుడైతే 3 రోజులకు ఒకసారి, అలానే రవి అయితే నెలకు ఒకసారి, అలానే ఇప్పుడు 40 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి బుధుడు, అలానే 46 రోజులకు ఒకసారి శుక్రుడు, అలానే గురువు వచ్చేసి 18 మాసాలకు ఒకసారి, రాహుకేతువులు కూడా 18 మాసాల నుంచి 21 మాసంలో ఒకసారిగా మారుతారు. అయితే వీళ్ళందరికీ ఒకటేసారి టైం వచ్చింది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి లేవు కదా. అయితే ఇప్పుడు ఏంటంటే అన్ని గ్రహాలు ఒకేసారి, అలానే మనకి 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు కూడా ఇప్పుడు మారుతున్నాడు. అంటే ఒక సింహరాశి అని కాదు, ఈ సింహరాశితో పోటీ ద్వాదశ రాశులు అన్నిటి మీద ఈ ప్రభావితం అనేది ఉంటుంది. అది మంచి దృష్టి ఉంటుంది కొన్ని మీద శుభ దృష్టి ఉంటుంది, అశుభ దృష్టి ఉంటుంది. అయితే ఈ సింహరాశి వాళ్ళకి రానున్న కాలంలో అర్ధాష్టమ శని అని మొదలవుతుంది. అది ఎప్పుడు మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:24 నిమిషాలు మారేటువంటి శని భగవానుడి వల్ల అర్ధాష్టమ శని అని ఈ యొక్క సింహరాశిలోకి జ్వరబడుతుంది. అయితే దానివల్ల భయపడే అవసరం లేదు. దానివల్ల ఏమవుతుందంటే రాహుకేతులు కూడా మే నెలలో మారుతున్నారు. అలానే గురువు గారు కూడా, అంటే గురువు గ్రహం కూడా మనకి మార్చి నెలలోనే మారుతుంది. మార్చి 15 నుంచి 30 తారీఖు మార్చి 15 తారీఖున గురువు కూడా మారుతున్నారు. కావున వీళ్ళకి ఏదైతే అర్ధాష్టమ శని అనేది ఉంటుందో, కానీ 2 నెలల తర్వాత గురువు కూడా మారుతాడు కాబట్టి కొంతమేర వీళ్ళకి మంచిగా చెప్పుకోవచ్చు. కానీ ఒడిదుడుకులు అనేది తప్పు. అంటే తగిలిన వేలుకే అన్నీ తగులుతాయి అంటారు. మూలిగనెత్తిన తాటికే పడ్డాడు. అంటే ఈ 2 నెలల్లో మూలుగుతుంది, ఆ తర్వాత తాటిగా పడిద్ది, ఆ తర్వాత కొంచెం కట్టు కట్టేస్తే చిన్న మాదిరిగా సరిపోతుంది. అంటే బొప్పి కట్టదు. తాటిగా పడితే ఏమైందంటే బొప్పి కట్టిద్ది. బొప్పి కట్టితే కొన్నాళ్ళ పాటు మాందు. కాకపోతే సింహరాశి వాళ్ళకి కొంతమేర మంచి అని చెప్పుకోవచ్చు. ఉన్నది అర్ధాష్టమ శని ఉంది కాదనలేదు, కానీ బుధగ్రహం నుంచి వచ్చేటువంటి శుభదృష్టి, శుక్రుడి నుంచి వచ్చేటువంటి శుభదృష్టి, అలానే గురువు నుంచి వచ్చేటువంటి శుభదృష్టి కూడా వీళ్ళ మీద ఉండడం వలన కొంతమేర నెట్టుకు రాగలుగుతారని చెప్పుకోవచ్చు. అంటే నెగ్గుతారు అని చెప్పొచ్చు. కాకపోతే అది ఎంత అంటే లాటరీ టికెట్లో తగులుతుందా కాదు, లేకపోతే కేరళకి వెళ్ళి టికెట్ కొండి తగులుతుందా అలా కాదు. అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. మనీ సర్క్యులేషన్లో మా ఫ్రెండ్ ఒకడు 10 లక్షలు పెట్టాడు, తెల్లారేపటికల్లా ఒక 50 లక్షలు వచ్చేసినాయి, నా అనుకున్నటువంటి హౌస్ కొనేసాడు. అలాంటివి మీకు రావు. అలాంటి అదృష్టం అనేది కొంతమేర ఈ డిసెంబర్ మాసంలో తక్కువ అని చెప్పొచ్చు. కాకపోతే ఒకటి ఉంది, ఎప్పటి నుంచో మీరు ప్రయత్నం చేస్తారు కదా, దానికి సాధించుకున్న దానికి అదృష్టం. డిసెంబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి ఈ ఎట్లా ఉందంటే, డిసెంబర్ మాసం 2024లో ఎలా ఉందంటే, ఈ మాస చివరిలో అంటే సంవత్సరం మొత్తం అయిపోవస్తుంది, కానీ ఖచ్చితంగా సాధించేది ఉంది. ఎందుకంటే శని భగవానుడు ఏం చేస్తాడంటే 7వ ఇంట్లో నుంచి 8వ ఇంట్లోకి వస్తూ వీళ్ళకి కొంతమేర మంచి చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే శని భగవానుడు వచ్చి అర్ధాష్టమ శని చూపిస్తున్నాడు కదా, అందుకొని 2.5 సంవత్సరాల పాటు వీళ్ళని నేను ఇబ్బంది పెట్టాలి అని వస్తాడు. కాబట్టి ఆ 2.5 సంవత్సరాలు వీళ్ళు తినేదానికి కానీ ఉండేదానికి కానీ ఆ అదృష్టాన్ని అనేది ఇచ్చి వస్తాడు. ఇప్పుడు ఒక బంధువు మన ఇంటికి వస్తాడండి. ఇంటికి బంధువు వచ్చినప్పుడు మన పరిస్థితి అంతంత మాత్రానంగా ఉన్నప్పుడు మన ఇంటికి బంధువు వస్తాడు. వచ్చినప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే, ఆ బంధువుని సరిగా చూసుకోవాలా, మన పరిస్థితులు చూసుకోవాలా అన్నట్లుంటుంది. కావున అయితే ఆ బంధువు ఏం చేస్తాడంటే వస్తూ
అంటే బంధువు వస్తే పొద్దున సాయంత్రం వెళ్ళిపోతాడు. అట్లాంటి బంధువు కాదు ఈయన. వస్తే 2.5 సంవత్సరాలు పాటు అక్కడే ఉండిపోతాడు. అయితే ఈ బంధువు ఎవరైతే శని భగవానుడు ఉంటాడో సింహరాశి వాళ్ళకి బంధు రూపంగా వస్తున్నాడు కాబట్టి ఆ బంధువు 2.5 సంవత్సరాల పాటు సింహరాశిలో అర్ధాష్టమ శని తీసుకొస్తున్నాడు కాబట్టి వస్తు మీకు ఒక ధనాన్ని, ధాన్యాన్ని, లేకపోతే మీకు ఒక ఏదో రకమైన చేయూతని ఆయన సంపాదన ఆయన సంపాదించుకొని మీకు తినిపించి ఆయన తినేలాగా మీకు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసి ఆయన వచ్చి కూర్చుంటాడు. మీ మీద పడడు ఆయన వచ్చేసి. మీకు ఏం చేస్తాడంటే చైతన్యాన్ని ఇస్తాడు. అర్ధాష్టమ శని ఏం చేస్తుందంటే ఈ సింహరాశి వాళ్ళు తత్మేర అందరిని నమ్మేస్తారు. అంటే ఎవరినైనా సరే మన వాళ్ళు కదా అని నమ్ముతారు. సింహరాశి వాళ్ళు ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే ఆ ఇంటిని పాది ఏమి చేయకపోయినా నడిచిపోద్ది. ఆ ఇంట్లో ఎలాంటి పొరుగు, ప్రఖ్యాత, హోదా అన్నీ నిలబడతాయి. సింహరాశి వాళ్ళు ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే చాలు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఆ సింహరాశి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటే ఒక మేర సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటాయేమో, కానీ ఆర్థిక సమస్యలు కూడా ఆ తద్మేర ఉన్న వాళ్ళకి తెలియనీరు. సింహరాశి వాళ్ళే కష్టపడతారు, వాళ్ళే చేయగలుగుతారు, వాళ్ళే కమ్యూనికేషన్ చేస్తారు, వాళ్ళే అన్ని రకాల కుటుంబాన్ని కలపగలుగుతారు. సింహరాశి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఎవరికి కూడా రాణించేటువంటి అదృష్టం కూడా ఉండదు. ఎందుకంటే ఆ అదృష్టం సింహరాశి వాళ్ళకి ముందుగానే చేస్తారు. వీళ్ళకి అంటే ఎవరికి ఏం చేయాలి, నాన్నగారికి ఏం చేయాలి, అమ్మగారికి ఏం చేయాలి, తమ్ముడికి, అన్నకి, అక్కకి ఎవరికి ఏం చేయాలనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సింహరాశి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఖచ్చితంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. సింహరాశి వాళ్ళు కాదు, ఆ రాశి ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. అందువలన సింహరాశి వాళ్ళు ఏదైనా చేయాలంటే ఆచి చూచి ముందుకు అడుగు వేయాలి. ఎందుకు ఇంత చెప్పానంటే సింహరాశి వాళ్ళు ఏదైనా కొలాప్స్ అయ్యారంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కొలాప్స్ అవుతారు. ఎందుకంటే వీళ్ళ వయసుతో సంబంధం లేదు. సింహరాశి వాళ్ళకి వయసుతో సంబంధం ఉండదు. వీళ్ళు ఎప్పటికీ హైక్లో ఉంటారు. చిన్నప్పటి నుంచే పెద్ద ఆలోచన ఉంటుంది, నిలబడగల కెపాసిటీ ఉంటుంది, నలుగురికి దారి చూపించగల కెపాసిటీ ఉంటుంది. వీళ్ళకి గ్రహరీత్యా దోషాలు పెద్దగా భావించో, ఎందుకంటే వీళ్ళు నమ్ముకుంటారు. ప్రతినిత్యం ఏదో రకమైనటువంటి పారాయణమో, ఏదో రకమైనటువంటి హోమాలో, జపాలో, తపాలో, వ్రతాలో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఎవరు చేసినా సరే వీళ్ళకు కూడా వర్తిస్తుంది. కాబట్టి సింహరాశిలో ఎలాంటి గ్రహం ఉన్నా కూడా దాన్ని బాధించదు, దానికి ఎక్కువ ప్రభావితం కూడా సింహరాశికి చూపించేటువంటి అదృష్టం ఉండదు. కాబట్టి అందుమేర కావున వీళ్ళకి ఏంటంటే ఇంకొకటి, వీళ్ళు ఎప్పటికీ దైవారాధనలో ఉంటారు కాబట్టి ఎదుటి వాళ్ళకి గాంభీర్యంగా కనిపిస్తారు, కానీ వీళ్ళు సెన్సిటివ్ మైండ్తో వీళ్ళు ఎప్పుడు దైవారాధనతో భయంతోనే ఉంటారు. నేను ఎలా నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నేను ఎలా సాధించుకోవాలి, నేను ఎలా కష్టపడాలని ఉంటారు. కావున ఇంకోటి మీరు గమనించినట్టయితే ఒకటి మనకి ఎట్లా ఉంటుందంటే ఈ ఇంట్లో 4 రకాల రాశుల వాళ్ళు ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళు, లేకపోతే కన్యా రాశి వాళ్ళు, లేకపోతే తులారాశి వాళ్ళు, లేకపోతే మేషరాశి వాళ్ళు, 4 రాశులతో పాటు సింహరాశి వాళ్ళు ఉంటారు. ఈ రాశులన్నీ బాగున్నాయని మనం చెప్తాం. అయితే ఈ రాశులతో పాటు కర్కాటక రాశి వాళ్ళు కూడా చాలా బాగుంటుంది, ముందడుగు వేయండి అని చెప్తే కర్కాటక రాశి వాళ్ళు కూడా గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎంతైతే అనుకూలంగా గ్రహాలు ఉంటాయో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇంట్లో ఉంటే కనుక వాళ్ళకు కూడా హెల్ప్ చేయాల్సినటువంటి అదృష్టం ఈ యొక్క సింహరాశి వాళ్ళకు ఉంటుందన్నమాట. వాళ్ళకి మెరుగు పొందాలన్నా, వాళ్ళని బయటికి రప్పించి జాబ్ ఇప్పించాలన్నా కూడా సింహరాశి వాళ్ళు చేయి ఉండాలి. అంటే కర్కాటక రాశి అంత బాగున్నా కూడా, లేదా ఇంకొక మిథున రాశి అంత బాగున్నా కూడా ఈ సింహరాశి వాళ్ళు చేయి లేకుండా అయితే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఇది పక్కా రాసి పెట్టుకోవచ్చు ఎవరైనా సరే. అయితే అవన్నీ కూడా మెలకుగా చూసుకునేందుకు, గమనించేందుకు ఈ యొక్క డిసెంబర్ మాసం వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో గృహం కావాలనుకునే వాళ్ళు, ఎప్పటి నుంచో గృహ శోభ, ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఎక్కడైనా సరే లవ్ మ్యారేజ్ కావాలనుకున్నా, ఏదైనా వాహనం కొనుగోలు చేసుకోవాలనుకుంటే కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళు ప్రయత్న రూపంగా ఈ డిసెంబర్ మాసంలో కనుక చేసినట్లయితే 100% వీళ్ళకి మంచి ఫలితం వచ్చేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. తద్మేర ఇంకొక మనకి కోర్టులో వ్యవహారాలు కానీ ఏమైనా ఉంటే కూడా వీళ్ళకి తద్మేర అవకాశం వచ్చేలా కనిపిస్తూ ఉంది. అయితే ఇంకోటి, విదేశాలకు ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా వీళ్ళు తద్మేర ఇంటర్వ్యూలో పాస్ అయ్యేసి వీళ్ళు మార్చి లోపునే, మార్చి తర్వాత కూడా కాదు, కాకపోతే రాసి పెట్టుకోవచ్చు, మార్చి లోపున కనుక సింహరాశి వాళ్ళు ఎవరైనా విదేశానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మార్చి 25వ తారీఖు లోపున కనుక ఖచ్చితంగా వీళ్ళు విదేశాలకు వెళ్ళేసి ఆ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అదృష్టం ఉంది, ప్రయత్నం చేయొచ్చు. సింహరాశి వాళ్ళు ఎప్పటి నుంచో కలగంటున్నటువంటి గత 7.5 సంవత్సరాలుగా వీళ్ళు పడేటువంటి వేతన, వీళ్ళు పడేటువంటి అనుభవం, వీళ్ళు పడేటువంటి తపన ఏదైతే ఉందో, వీళ్ళ గోల్ ఏదైతే ఉందో, వీళ్ళు అనుకున్నటువంటి జాబ్ వచ్చేందుకు సింహరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ మాసం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి తద్మేర ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే శని భగవానుడు మారే 3 నెలల ముందు మనం అనుకున్నట్లుగా
మారే 3 నెలల ముందు మంచి చేసిపోతాడు. అంటే వీళ్ళకి వస్తూ తీసుకొస్తాడని చెప్పాను కదా, ఒక మూటలన్నీ తీసుకొచ్చి పెట్టేసి ఈయన కూర్చుంటాడు. తద్మేర వీళ్ళకి ఏంటంటే ఆ విదేశాలకు ప్రయత్నం చేసే వాళ్ళందరూ, అక్కడ జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా తద్మేర తప్పకుండా అందరూ ప్రయత్నం చేస్తే ఫలించేదానికి అదృష్టం ఉంటుంది. అదే ఆరోగ్య సమస్య ఎవరైనా బాధపడుతుంటే కూడా వాళ్ళకు ఉపశమనం అనేది కనిపిస్తోంది. కాబట్టి ప్రకృతి వైద్యం మాత్రమే చేయించుకోండి. ఏదైనా ఇంగ్లీష్ మెడిసిన్ అవసరమైతే మాత్రం తప్పితే లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్స్ అవసరం లేదు. వీళ్ళు ఏదైనా యోగా కానీ, మెడిటేషన్ కానీ, ప్రాణి హీలింగ్ కానీ చేసినట్లయితే మంచి ఫలితం కూడా ఉంటుంది సింహరాశి వాళ్ళకి. అలానే ఈ డిసెంబర్ మాసంలో ఏదైనా మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు కానీ, ఏదైనా డబ్బులు ఎదుటి వాళ్ళకి ఇస్తే కూడా అడిగేదానికి అదృష్టం కూడా ఉంటుంది. కాబట్టి అడిగి లేదనిపించుకోకుండా డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి ఉంటే, అపురూపంగా ఎవరికైనా ఇచ్చి ఉంటే వడ్డీ లేకుండా పర్వాలేదు డబ్బులు ఇవ్వమని చెప్పండి. తర్వాత రానున్నటువంటి మాసాల్లో ఆ డబ్బులు కూడా వచ్చే అదృష్టం లేదు. కాబట్టి వచ్చిందే దక్కుదలనుకున్నట్టుగా వచ్చిందే లక్ష్మీదేవి అనుకొని లేదు వద్దు కాదనుకోకుండా వచ్చిన డబ్బును తీసుకొని సేవ్ చేసుకోండి. మరో మీదట కొంతకాలం వరకు కూడా ఇంకొకరికి డబ్బులు ఇచ్చి అలా మీ చేతి ద్వారా ఇంకోళ్ళకి ఇంట్లో వాళ్ళకైతే ఓకే, కానీ బయట తెలియని వ్యక్తులకి ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఇచ్చి వదిలేయండి. అంతేగాని ఇచ్చి మళ్ళీ డబ్బులు అడిగేదానికి ప్రయత్నం మాత్రం సింహరాశి వాళ్ళు పెట్టుకోవద్దు. దానివల్ల వీళ్ళు చెడవుతారు, శత్రువులు కూడా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తద్మేర వీళ్ళు చేయకుండా ఉంటే మరీ మంచిది. డిసెంబర్ మాసంలో ఎవరైతే జాబు కోసం, విదేశాలకి, ఆరోగ్యపరంగా ఎవరైనా కుటుంబ కలహాలు ఉన్నా కూడా తొలగిపోయేదానికి అదృష్టాలు ఉన్నాయి. కాబట్టి తద్మేర అందరూ కూడా ఇలాంటి వెసులుబాట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేస్తే ఎప్పటి నుంచో విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య సంకేత భావం లేకపోయినా తద్మేర ఇంకొకటి ఇందులో సింహరాశి వాళ్ళకి ఒక అదృష్టం ఉంది. వీళ్ళకి ఏంటంటే సింహరాశి వాళ్ళకి గణాలు కూడా కలిసి వచ్చి వీళ్ళకి దేవగణం కనుక ఉన్నట్టయితే కనుక, మనిషి గణం ఉన్నట్టయితే కనుక సింహరాశిలో పుట్టిన వాళ్ళు సింహరాశి వాళ్ళని పెళ్లి చేసుకునే దానికి కూడా అదృష్టం ఉంటుంది. అంటే ప్రతి రాశిలో అలా ఉండదు. కానీ సింహరాశిలో ఉన్నటువంటి మఖ నక్షత్రం కానివ్వండి, సింహరాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 నక్షత్రాలు కూడా ఇవి దైవగుణంతో సంబంధించినటువంటి నక్షత్రాలు అనమాట. వీటిల్లో పుట్టినటువంటి వాళ్ళు వాటిల్లో పుట్టినటువంటి నక్షత్రాల వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. పాదాలు ఒకటి వేరే ఉంటే సరిపోతుంది. ఇది తద్మేర అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం సింహరాశి వాళ్ళకి. అందువేర ఇంకొక వేరే రాశులు కూడా ఉన్నాయి. ప్రజెంట్ సింహరాశి కాబట్టి దీని ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి శుభాలు అశుభ దృష్టాలు ఏంటంటే, ఇంకా గ్రహాల రీత్యా శుభదృష్టి కలగాలంటే వీళ్ళకి అన్ని రకాలుగా బాగుంది. ఒక శని భగవానుడిది, ఒక బుధునిది తప్పితే అన్ని రకాల గ్రహాలు బాగున్నాయి. కాబట్టి తద్మేర వీళ్ళు చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా వీళ్ళకి బాగుంటుంది. సింహరాశి వారు ఈ మాసం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు? అయితే మనకి అదే మనం అనుకున్నట్టుగానే మనకి గ్రహాల రీత్యా అన్ని కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. కాబట్టి వీళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు ఇవ్వాలనుకుంటే కూడా ఆ గ్రహాల రీత్యా దోషాలన్నీ పోయేసి అక్కడ ఉన్నటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు వీళ్ళు కొంతమేర చిన్న పరిహారాల ద్వారా కూడా వీళ్ళకి అదృష్టం అనేది ఈ డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో ఖచ్చితంగా సాధించుకునే దానికి అదృష్టం ఉంది. కాబట్టి రానున్నటువంటి సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా రాణించేందుకు డిసెంబర్ మాసంలో మొదటి అడుగు వేస్తే వీళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సినీ రంగం, మీడియా రంగం అందరూ కూడా, పొలిటీషియన్స్లో ఉన్న, విదేశాలకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్నపాటి ప్రెడిక్షన్స్, చిన్నపాటి పరిహారాల ద్వారా అద్భుతమైనటువంటి అవకాశాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడాను చిన్నపాటి పరిహారాలు. దాంట్లో ఒకటి ఏంటంటే గోధుమలు 1 కిలోంపావు, అలానే గోధుమలతో పాటు మీకు జీలకర్ర అని దొరుకుతుంది. మనకి మనకి దీనిలో కిరాణా షాపులో దొరుకుతుంది జీలకర్ర. మనకి వంట సామాగ్రిలో కూడా తాలింపులో వాడుతూ ఉంటాం జీలకర్ర. అయితే ఈ జీలకర్ర వచ్చేసి 1 పావు కిలో, గోధుమలు 1 కిలోంపావు, అలానే మనకి పచ్చి ఒక్కలు దొరుకుతాయి, పోకలు అంటారు. ఈ పచ్చి ఒక్కలు కూడా మన పెళ్ళిళ్ళ వాటిల్లో, పేరెంటాల్లో వాటిల్లో ఈ తమనపాకులు పెట్టేసి ఒక్కలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఒక్కలు దొరుకుతాయి మనకి పచారీ షాపులు, పెద్ద ఒక్కలు ఉంటాయి, నల్లగా ఉంటాయి అనమాట. ఈ పోకలు అంటారు. ఈ ఒక్కలు 1 పావు కిలో, అలానే జీలకర్ర 1 పావు కిలో, అలానే వీళ్ళకి జాజికాయ అని దొరుకుతుంది. మనకి అవి కూడా మనకి పచారీ షాప్లో జాజికాయలు దొరుకుతాయి. ఈ జాజికాయలు 11 ఇవి తీసుకొని కనుక మీకు దగ్గరలో ఎక్కడైనా ఆ నవగ్రహాల టెంపుల్ ఉంటే ఆ నవగ్రహాల మీద కనుక ఇవన్నీ కూడా సమర్పించి, లేదా నవగ్రహాలు మీకు అనుకూలంగా లేకపోతే కనుక ఎక్కడైనా మీకు నాగ పడిగలు కానీ, నాగమయ్య స్వామి పుట్ట కానీ ఉంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ, 7వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది, ఆ రోజు కుదిరితే ఓకే. లేకపోతే ఈ మాసం మొత్తం కూడా
ఈ మార్గశిర మాసం మొత్తం కూడా ఏదో ఒక రోజున వారము తిథి నక్షత్ర వారము లేకుండా ఏ రోజైనా సరే ఈ చిన్నపాటి పరిహారం గనక సింహరాశి వాళ్ళు చేసినట్లయితే ఏదైనా దూత్ పేడ కానీ ఆవుకు సంబంధించినటువంటి పాల పదార్థం కానీ తీసుకొచ్చేసి ఆ స్వామివారికి సమర్పించినా కూడా మానసదేవి అమ్మవారు కానీ నాగపడిగలు కానీ అలానే నాగవేంద్ర స్వామి పుట్ట కానీ అలానే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ లేదా చివరికి అయ్యప్ప స్వామి దేవాలయం అయినా సరే ఇవి సమర్పిస్తే కూడా వీళ్ళకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు పరిహారం అయ్యేది ఉంటుంది. ఆ గృహాల నుంచి వచ్చేటువంటి శుభ ఫలితం ఉండేసి అందరూ కూడా అనుకున్నటువంటి స్థానానికి ముందుకు వెళ్ళిపోతారు. అడుగు ముందుకు వేసేసి ఆ గ్రహాల నుంచి శుభ ఫలితాలు పొందేసి అందరూ కూడా దుఃఖాలతో లేకుండా సుఖాలతో ఉండేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి తద్మేర ఈ ప్రయత్నం చేయొచ్చు. ఎవరైనా సరే కుదరలేదు మాకు ఈ 30 రోజుల పాటు చేసుకునే దానికి ఎన్నిసార్లైనా ఎన్ని రోజులైనా చేయొచ్చు. ఇవి ఒక్కసారి చేసినా కూడా ఆ ఫలితం వస్తుంది. కాబట్టి తద్మేర ఈ ప్రయత్నం చేయండి. దానితో పాటు మనం ప్రతి మాసం అన్ని రాసుల వాళ్ళకి ఇచ్చినట్టుగానే మనం ప్రతి మాసం కూడా నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ సైతం కూడా ఏంటంటే ఆ నెంబరు సింహరాశి వాళ్ళకి వచ్చేసి 586272 586272 ఈ నెంబర్ని కనుక ప్రతినిత్యము 408 సార్లు కనుక అందరూ సింహరాశి వాళ్ళందరూ కూడా పారాయణ రూపంగాను జపంగా కూడా చేసుకుంటే మరింత మంచి జరుగుతుంది. ఇవి మనం పారాయణ రూపంగా చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఏదైనా గింజలు 408 గింజలు మీరు పెట్టుకొని ఏదో ఒక రకమైనటువంటి గింజలు మీకు ఒక్కలో లేకపోతే శనగలో పల్లీలో ఏ ఒకటి రకమైన గింజలు ఉంటాయి. ఆ గింజల్ని 408 ఒక బాక్స్లో పెట్టుకొని కనుక ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ గింజల్ని చదువుకుంటుంటే ఆ గింజలు మీకు ఆ పారేటువంటి నీటిలో అయినా ఆ గింజల్ని మీకు పక్షులకైనా లేదా మీరు తిన్నా ఎదుటి వాళ్ళకి పెట్టినా కూడా మంచి జరుగుతుంది. మనకి దానిమ్మకాయ సీడ్ దొరుకుతుంది. అలాంటి వాటిలో మనకు దొరుకుతుంది అనమాట. దానిమ్మగా సీడ్ కానీ అలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ గింజల్ని కనుక మీరు తెచ్చుకొని ఈ జపం చేసి అవి మీరు తినడం ద్వారా మీకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ పోయేసి మీకు మెచ్యూర్ మైండ్ వచ్చేసి ఆలోచన విధానమే కాకుండా ఆచరణ విధానం కూడా మీకు ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది. కాబట్టి తద్వారా అందరూ కూడా సింహరాశి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ప్రెడిక్షన్స్ పరిహారాలు చేసుకొని అందరూ కూడా ఉత్తీర్ణులు అవ్వేసి ఎగ్జామ్లో ఎలా అయితే మనం పాస్ అవుతామో మనం అనుకున్న కార్యాచరణలో కూడా మనం ముందుకు వెళ్ళేదానికి అందుకే ఉత్తీర్ణులు అన్నాను. అందుకనే ఉత్తీర్ణులు అన్నాను అనమాట. దానివల్ల మనం ముందుకు వెళ్ళగలిగితే అందరికి అదృష్టం ఉంటుంది. అదృష్టం సింహరాశి వాళ్ళకి వచ్చింది అంటే ఆ ఇంటిల్లో పాది అదృష్టం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసేసి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ సింహరాశి వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. అందరికి కూడా వచ్చే సంవత్సరం అందరికీ బాగుండాలి. ఈ సంవత్సరం డిసెంబర్ నుంచే బాగుండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. రానున్నటువంటి 2020 సంవత్సరంలో అందరూ కూడా రాజులా ఉండాలని నేను కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.